బారిన చాలా మంది పడుతున్నారు. అసలు ఈ రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింధూర గారు. మరి ఆవిడతో మాట్లాడి బ్రెస్ట్ క్యాన్సర్ గురించిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి, ఎలా ఉన్నారు? ఆల్ వెల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తీసుకుంటే కనుక మనం ఇప్పుడు చూస్తాం, సోషల్ మీడియాలో ఎక్కువగా వింటున్నాం, అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరిగిపోయాయని చెప్పేసి. సో ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే కేసెస్ ఏమైనా పెరిగాయా? సో బ్రెస్ట్ క్యాన్సర్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాము అంటే, మొదట కారణం ఏంటి అంటే, బ్రెస్ట్ క్యాన్సర్ అన్ని క్యాన్సర్లో కంటే ఎక్కువ శాతం బ్రెస్ట్ క్యాన్సరే చూస్తున్నాం. మన ఇండియాలోనైనా అవ్వనివ్వండి, భారతదేశం అనే కాకుండా గ్లోబల్లీ కూడా, అంటే వరల్డ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్నిటికంటే ఎక్కువగా చూసే క్యాన్సర్ అన్నట్టుగా చెప్పచ్చు. సో ఈ రోజుల్లో ముందు ఒక 2 సంవత్సరాలకి ఇప్పటికీ చూస్తే క్యాన్సర్ కేసెస్ అనేవి డెఫినెట్గా పెరిగినాయి. అండ్ అంటే దాదాపుగా ఒక 4వ వంతు బ్రెస్ట్ క్యాన్సర్ కేసెసే అవుతున్నాయి మన భారతదేశంలో, అది కూడా మహిళల్లో చూస్తే. అది ఒక మేజర్ కారణం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో ఈ కేసెస్ ఏమైనా ఇప్పుడు పెరిగాయా? సో ఇది పెరుగుతూ వస్తుంది. నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ప్రతి ఏటా పెరుగుతున్నాయి. ఇప్పుడు కూడా లాస్ట్ ఒక ఓవరాల్గా చూసుకుంటే క్లోజ్ టు 14% పెరిగినట్టు చెప్తున్నారు. ఓకే. సో అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసలు రావడానికి రీజన్ ఏంటి, ఈ కేసెస్ పెరగడానికి రీజన్ ఏంటంటారు? సో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే జెనెటిక్. సో కొన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ అనేవి జన్యుపారపర్యంగా వస్తున్నాయి. సో క్లోజ్ టు ఒక 10% బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ వరకు ఈ జెనెటిక్ కారణాల వల్ల రావడం జరుగుతుంది. రెండవది ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉన్న వీళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రిలేటివ్గా మనం ఎక్కువగా చూస్తాం. ఇది కాకుండా డిలేడ్ ప్రెగ్నెన్సీ ఉన్నా, లేదు అంటే పిల్లలు లేకపోవడం, ఆప్టింగ్ ఫర్ అంటే పిల్లలు లేకపోవడం అనేది, తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ తగ్గడం అనేది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ కిందనే చెప్పుకోవచ్చు. ఇది కాకుండా పీరియడ్స్ ఎర్లీగా స్టార్ట్ అయినా, లేట్గా ఎండ్ అయినా కూడా ఒక రకమైన రిస్క్ ఫ్యాక్టర్. కొన్ని హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, తర్వాత ఇలాంటి జన్యుపారంపర్యమైన రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. సో మేజర్గా పెరగడానికి కారణం అనేవి లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ, తర్వాత యాక్టివిటీ లేకపోవడం. ఓకే. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కనుక మనం చూస్తే చాలామందికి అవగాహన అనేది లేదు, మనం చూస్తున్నాం. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించాలంటే ఎలా గుర్తించాలి? అంటే మనం ప్రతిసారి డాక్టర్ కన్సల్టేషన్కి వెళ్ళలేం. సో మనంతటా మనం గుర్తించాలి అంటే కనుక ఎలా గుర్తించాలి? సో ఫస్ట్ దానికోసం లక్షణాలు, బ్రెస్ట్ క్యాన్సర్ అసలు ఏ లక్షణాలతోటి బయటపడుతుంది అనేది తెలుసుకోవడం అనేది చాలా అవసరము. సో అన్నిటికంటే ముఖ్యంగా నొప్పి లేకుండా గడ్డ ఏర్పడడం అనేది, అంటే గడ్డ ఉంటుంది, చాలామంది నొప్పి ఉంటేనే అది క్యాన్సర్ గడ్డ అనుకుంటారు, కానీ అది తప్పు. సర్వసాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలో ఎప్పుడూ కూడా నొప్పి ఉంటుంది. కాబట్టి గడ్డ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎక్కువగా చూసే లక్షణము. నొప్పి ఉండదు. తర్వాత నిప్పుల నుంచి ఏమైనా రక్తస్రావం కానీ, బ్లడీ డిశ్చార్జ్, అలాంటి డిశ్చార్జ్ ఏమైనా రావడము, తర్వాత చంకలోని గడ్డ రావడము. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్లో కాకుండా పక్కనున్న చంకకి వెళ్తే కూడా అక్కడ గడ్డ ఏర్పడుతుంది. సో అలా గడ్డ చంకలో ఉన్నా కానీ అది బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణం. తర్వాత చర్మం పైన స్కిన్ అనేది ఏదైతే ఉందో, చర్మం దల్సర పడడము, గుంటలా పడడము, ఇవన్నీ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క లక్షణం అవ్వచ్చు. సో ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే. సో అలాగే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు చూసాక ఎప్పుడైతే మీకు డౌట్ వస్తుందో ఎలాంటి టెస్ట్లు చేస్తారో? సో ఫస్ట్ మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు మేము క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటాం. అంటే గడ్డ ఎంత సైజు ఉంది, ఎక్కడున్నది, అది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, నొప్పి ఉందా నొక్కితే, ఇలాంటివన్నీ లక్షణాలు చూసుకుంటాం. కదులుతుందా లేదా, తర్వాత చంకలో ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ లక్షణాలు చూసుకున్న దాని ప్రకారంగా మేము అల్ట్రాసౌండ్, మామోగ్రామ్ లాంటి బేసిక్ పరీక్షలకు వెళ్తాం. అందులో ఉన్న కొన్ని ఫీచర్స్ ఉంటాయి. లైక్ అన్ని బ్రెస్ట్ రిపోర్టింగ్ కూడా ఒక రూల్స్ ప్రకారంగా జరుగుతుంది. బైరాడ్స్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది, దాని ప్రకారంగా రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఇక్కడైనా స్టార్లో రేడియాలజిస్ట్ కూడా అదే ఫాలో అవుతారు. సో దాని ప్రకారంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఇదేమైనా అబ్నార్మల్, అంటే ఇది క్యాన్సర్ అయ్యే లక్షణము కనిపిస్తుంది, 2% కంటే ఎక్కువ ఛాన్స్ ఉన్నది అంటే దానికి బయాప్సీ చేయడం జరుగుతుంది. బయాప్సీ అంటే ఏంటి అంటే ఒక
నీడిల్ ద్వారా ఒక ముక్క పరీక్ష చేయడం. ఓకే. సో ఆ ముక్క పరీక్ష ఏదైతే ఉందో ఆ బయాప్సీ చేసి దాన్ని పెథాలజిస్ట్కి పంపిస్తారు. పెథాలజిస్ట్ దగ్గరికి పంపించిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అది ఏ రకమైన క్యాన్సర్, అసలు క్యాన్సర్ ఉన్నదా లేదా, ఇవన్నీ సబ్సిక్వెంట్గా అలా చూస్తాం. వన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ అని డయాగ్నోసిస్ అయ్యింది, అల్ట్రాసౌండ్, మ్యామోగ్రామ్ తర్వాత బయాప్సీ చేసుకున్న తర్వాత అన్నప్పుడు అది ఏ రకమైన క్యాన్సర్ అని అందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా హార్మోన్ పాజిటివ్ అని, HER2 పాజిటివ్ అని, ట్రిపుల్ నెగటివ్ అని, అలా రకాలు ఉంటాయి. అది కూడా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత స్టేజింగ్ వర్కప్, ఇది ఏ స్టేజ్లో ఉన్నది అని దానికోసం స్కాన్ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ కామన్లీ చేసే స్కాన్ ఏంటి అంటే హోల్ బాడీ పెట్ స్కాన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజెస్ వారీగా ఉంటుందా మ్యామ్ ట్రీట్మెంట్ అనేది? ఎస్, ఇందులో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రకరకాల స్టేజెస్లో ప్రెజెంట్ అవుతుంది. స్టేజ్ 1 అని ఎప్పుడు అంటాము అంటే అది బ్రెస్ట్లో మాత్రమే ఉంది, ఇంకెక్కడా లేదు అన్నప్పుడు స్టేజ్ 1 అని చెప్తాము. స్టేజ్ 2 అని ఎప్పుడు చెప్తామంటే చిన్నగడ్డ ఉంది, లేకపోతే కొంచెం 5 సెంటీమీటర్స్కి అంతా చిన్నగడ్డ, లేకపోతే ఆంపిట్ అదే చంకలో చిన్న నోడు ఉన్నా కానీ అది స్టేజ్ 2 కిందని చెప్తాం. అదే 5 సెంటీమీటర్స్ కంటే పెద్ద గడ్డ ఉన్నా, లేకపోతే చంకలో గడ్డ పెద్దగా ఉన్నా స్టేజ్ 3 అని చెప్తాము. ఇంకెక్కడన్నా బాడీలో లైక్ బోన్స్కి కానీ, లివర్కి కానీ, లంగ్స్, ఊపిరితిత్తులు అలా స్ప్రెడ్ అయితే కనుక దాన్ని స్టేజ్ 4 అని చెప్పడం జరుగుతుంది. ఓకే. సో జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అది కాకుండా లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ ఏంటి? సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్నిటికంటా కామన్గా చూసే క్యాన్సర్. అది కాకుండా అంటే గర్భాశయ ముఖద్వారం, సర్విక్స్ క్యాన్సర్ అంటాం, అదొకటి. తర్వాత యుట్రైన్ క్యాన్సర్, గర్భాశయానికి వచ్చే క్యాన్సర్. ఇంకొకటి ఏంటి అంటే అండాశయ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ అంటాం. సో ఈ 4 కూడా లేడీస్లోని ప్రత్యేకంగా చూసే క్యాన్సర్ల కింద చెప్పచ్చు. ఓకే. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్ కానీ, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, వీటన్నిటిని కూడా ఎర్లియర్ స్టేజ్లో గుర్తించాలంటే ఎలా? అంటే మీరు ఇందాక చెప్పారు కదా, సేమ్ లక్షణాలు ఉంటాయా? సో లక్షణాలు క్యాన్సర్కి మారుతుంది. ఓకే. సో ఎర్లీ స్టేజ్లో గుర్తించడానికి సిమ్టమ్స్ ఒకటే, లక్షణాలు తెలుసుకోవడం ఒకటే కాదు, స్క్రీనింగ్ పద్ధతులు కూడా ఉన్నాయి. ఓకే. సో స్క్రీనింగ్ పద్ధతులు అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్కి సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలని చెప్తాం. అది కాకుండా మేము పేషెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాం సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని. అంటే వాళ్ళంతటా వాళ్ళు బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకొని వాళ్ళ నార్మల్ ఏంటి అనేది ముందు అర్థం చేసుకొని, ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడైనా ఏమైనా గడ్డ లాంటిది ఏర్పడినా, ఏమైనా మార్పు వచ్చినా వాళ్ళంతటా వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళంతటా వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని మా దగ్గరకు వచ్చేటట్టు. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మ్యామోగ్రామ్. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది ప్రతి నెలా చేసుకోమని అడ్వైస్ చేస్తాం. మ్యామోగ్రామ్ అనేది సంవత్సరంకి ఒకసారి అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 years, 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అదే సర్వైకల్ క్యాన్సర్కి కూడా స్క్రీనింగ్ అనేది అడ్వైస్ చేయడం ఉంటుంది. స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే సర్వైకల్ క్యాన్సర్కి 21 years అంటే 21 సంవత్సరం దాటిన తర్వాత పాప్స్మియర్ అనే టెస్ట్ చేయడం జరుగుతుంది. సో పాప్స్మియర్ టెస్ట్ 3 ఏళ్ళకి ఒకసారి చేసుకోమని అడ్వైస్ చేస్తాము. ఇప్పుడు పాప్స్మియర్తో పాటు HPV, ఈ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఏదైతే సర్వైకల్ క్యాన్సర్కి మేజర్ కారణం అవుతుందో అది కూడా DNA టెస్టింగ్ ద్వారా చేయొచ్చు. ఓకే. ఇది 2 కలిపి చేసుకుంటే 5 ఏళ్ళకి ఒకసారి ఆ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటి అంటే క్యాన్సర్ అవ్వకముందే దాన్ని ముందు ప్రీ క్యాన్సర్ స్టేజెస్లో కూడా గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఎర్లీ స్టేజ్లో గుర్తించడము, ప్రీ క్యాన్సర్ స్టేజ్లో గుర్తించడం అనే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ 2 క్యాన్సర్లకి స్క్రీనింగ్ అనేది అడ్వైస్ చేయడం ఉంటుంది. అదే గర్భాశయ క్యాన్సర్ అనేది వచ్చింది అంటే అది ఎప్పుడైతే గర్భాశయ క్యాన్సర్ వచ్చిందో లక్షణాలు కూడా త్వరగానే బయటపడతాయి. బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అంటే మెనోపాజ్ తర్వాత మళ్ళీ బ్లీడింగ్ కనిపించడం లాంటి లక్షణాలు అనేవి మనం గర్భాశయ క్యాన్సర్లో చూస్తాం. సో వీళ్ళల్లో ఏంటి అంటే ఎడ్యుకేషన్, పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇవి దీని లక్షణాలు, ఏమైనా అసాధారణమైన బ్లీడింగ్ కనిపించింది అంటే డాక్టర్ని కలవాలి. ఓకే. సో దీనికైతే మాత్రం ప్రత్యేకంగా స్క్రీనింగ్ అంటూ ఏమీ అడ్వైస్ చేయము. ఓకే. అంటే ఓవర్ బ్లీడింగ్, లేకపోతే సైకిల్ మధ్యలో బ్లీడింగ్, లేకపోతే సైకిల్స్ మొత్తం ఆగిపోయిన తర్వాత వచ్చే బ్లీడింగ్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ బ్లీడింగ్ అని అర్థం. ఓకే. వెరాజ్ అండాశయ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చేసరికి అది స్క్రీనింగ్ ద్వారా బయటపడదు. ఇదేంటి అంటే ఓవేరియన్ క్యాన్సర్ లక్షణాలు బయటపడేటప్పటికే సర్వసాధారణంగా అది అడ్వాన్స్డ్ స్టేజ్ 3కైనా వెళ్తుంది. అందుకే దాన్ని సైలెంట్ కిల్లర్ అని చెప్తాం. సో ఎవరికైనా ఎక్కువ పొట్ట ఉబ్బరం కానీ, మోషన్లోని యూరిన్లోని తేడా వస్తుంది,
గ్యాస్ లాగా అనిపిస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఈ ఒవేరియన్ క్యాన్సర్ సమస్య ఉన్నప్పుడు చాలామందికి ఈ గ్యాస్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంటే నడుస్తూ ఉంటుంది. మా దగ్గరకు వచ్చేసరికి కూడా అది స్టేజ్ 3లోకి రావడం అనేది ఎక్కువగా చూస్తాం. అయితే ఏంటంటే దానికి స్క్రీనింగ్కి మేజర్ పద్ధతులు అంటూ ఏమీ ఇప్పటి వరకు గైడ్లైన్స్లోనేమి రికమెండేషన్ అంటూ లేదు. ఓకే. సో ఇదేంటి అంటే డిలే చేయకుండా ఏ సిమ్టమ్స్ వచ్చినా ఇవాల్యుయేట్ చేసుకోవాలి దాని నిర్ధారణ కోసం. ఓకే. సో ఈ క్యాన్సర్ అనేది ఏ స్టేజ్లో ఉంటే సివియర్గా మనం పరిగణిస్తాం? ఇది ఎలా చెప్పచ్చు అంటే మొదటి దశలో పట్టుకుంటే లైక్ స్టేజ్ 1, స్టేజ్ 2, ఫస్ట్ 2 స్టేజెస్లో పట్టుకుంటే అది నయమయ్యే శాతం ఎక్కువ. ఓకే. వేరాజ్ స్టేజ్ 3 మూడో స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, నయమయ్యే శాతం మొదటి 2 స్టేజ్ల కంటే తక్కువ. ఓకే. అంటే క్యాన్సర్కి మారుతుంది. సర్వసాధారణంగా 60 to 70% క్యూర్ రేట్ అని చెప్పచ్చు రఫ్గా చెప్తే. అదే స్టేజ్ 4 అంటే వేరే ఇతర శరీర భాగాలకు కూడా స్ప్రెడ్ అయితే కనుక అది క్యూర్ అని చెప్పలేం, కానీ మనం మందులతోని వీటితోని కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ అనేది పెంచడం అనేది జరుగుతుంది. సో మొదటి 2 స్టేజ్లు అయితే మాత్రం నయమయ్యే శాతం ఎక్కువ ఉంటుంది, 3వ 4వ స్టేజ్ కంటే కూడా. ఓకే. సో అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే సివియర్ స్టేజ్లోనే కొంతమందికి తెలుస్తుంది, అంటే ఆ లక్షణాలు అనేవి అప్పుడే బయటపడతాయా, లేదు అంటే ఈ స్టార్టింగ్ స్టేజెస్లో గుర్తించలేరా, అంటే ఆ లక్షణాలు అనేవి కొంతమందిలో కనబడకపోవచ్చా? సో ఇప్పుడు ఏంటి అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది, బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డతో ఉంటుంది, కాకపోతే చెప్పడానికి నోటీస్ చేసుకోరు ఫస్ట్ వాళ్ళగా గడ్డ ఉందని. గడ్డ ఉన్నా కానీ అదొక సోషల్ స్టిగ్మా, బయటకి చెప్పుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల కూడా డిలేడ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అలాగే ఇప్పుడు పొట్ట విభాగంలో వచ్చే క్యాన్సర్ చూస్తే పొట్ట అనేది ఒక పెద్ద ఆర్గన్ కింద లెక్క. లోపల ఒక చిన్న ట్యూమర్ ఉన్నా కానీ అది ఏ లక్షణాలు లేకుండా కూడా అలా ఒక కొన్ని నెలలు సంవత్సరాలు కూడా పొట్టలో ఉండొచ్చు. సో అలాంటి క్యాన్సర్స్ లక్షణాలు బయటపడేసరికి మనకి టైం పడుతుంది, లేట్ స్టేజెస్లో ప్రెజెంట్ అవ్వడం లాంటివి. వేరాజ్ ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వనివ్వండి, సర్వైకల్ క్యాన్సర్ అవ్వనివ్వండి, సరైన అవగాహనతో మనం ముందు స్టేజ్లో కూడా పట్టుకోవచ్చు. ఓకే. సో ఈ జెనెటికల్గా కూడా క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో ఈ జెనెటికల్గా నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా, లేదు అని అంటే డెఫినెట్లీ వస్తాయా? సో జెనెటిక్ అనేది కొన్ని క్యాన్సర్లో ఎక్కువగా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎక్కువ చూస్తాము, తర్వాత ఒవేరియన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్లో ఎక్కువగా చూస్తాం. మూడోది కోలాన్ అంటే పెద్ద పేగు యొక్క క్యాన్సర్, అందులోని కూడా మనం జెనెటిక్ అంటే ఈ జెనెటిక్ ద్వారా వచ్చే క్యాన్సర్లు ఎక్కువగా చూస్తాం అన్నమాట. అయితే అన్ని క్యాన్సర్లు జెనెటిక్ కాదు, అరౌండ్ 10%, 5 నుంచి 10% వరకే జెనెటిక్. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ BRCA1, BRCA2 అని 2 ఇంపార్టెంట్ జీన్స్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ఈ జెనెటిక్ అన్నీ కూడా ఎక్కువగా ఈ BRCA1, BRCA2 వల్లనే ఉంటాయి. సో BRCA1, BRCA2 కనుక ఉంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీలో, లేకపోతే ఒక మనిషిలో అది ఉన్నది, ఒక విమెన్లో అది ఉన్నది అనుకుంటే ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే శాతం క్లోజ్ టు 50 to 80%. ఓకే. అదే ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే రిస్క్ కూడా క్లోజ్ టు 50 to 60% ఉంటుంది. ఓకే. కాబట్టి ఇలా ఈ జెనెటిక్ టెస్ట్ చేయించుకొని ఎప్పుడు చేస్తాము అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నదా, ఇలాంటి లేకపోతే యంగ్ ఏజ్లోనే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందా, ఇలాంటివన్నీ చూసుకొని చేస్తాం. సో ఎవరికైతే ఈ BRCA1, BRCA2 లాంటివి ఉంటాయో మేము కొన్ని రిస్క్ రిడక్షన్ సర్జరీస్ కూడా అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే క్యాన్సర్ రాకముందనే బ్రెస్ట్ రిమూవల్ చేయించుకోవడము, తర్వాత ట్యూబ్స్, ఓవరీస్ రిమూవ్ చేయించుకోవడం లాంటివి జరుగుతుంది. అది చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ 90% కంటే ఎక్కువ తగ్గించవచ్చు. ఓకే. సో ఏజ్ని బట్టి క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయా మ్యామ్ ఏమైనా? ఏజ్ బట్టి అంటే వాళ్ళ తట్టుకునే శక్తి బట్టి కూడా ఉంటుంది. ఎల్డర్లీ అనుకోండి, మనం ఇచ్చే ట్రీట్మెంట్ తట్టుకునే శక్తి రిలేటివ్గా తక్కువ ఉంటుంది. వేరాజ్ యంగర్ పాపులేషన్, ఇంకా విమెన్ ఫిట్గా ఉన్న వాళ్ళకి కొంచెం తట్టుకునే శక్తి ఉంటుంది. ఓకే. సో ఇందాక మీరు చెప్పినట్టు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 4 అని చెప్పారు. అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కీమో కానీ రేడియేషన్ థెరపీ కానీ సజెస్ట్ చేస్తారు? స్టేజ్ 3 వచ్చింది అంటే అందరికీ సర్జరీ అవసరం, కీమో అవసరం, రేడియేషన్ అవసరం. ఓకే. వేరే స్టేజ్ 4 అనేసరికి వేరే భాగాలకు వెళ్ళింది కాబట్టి సర్జరీ అనేది అవసరం ఉండదు, కీమో ఖచ్చితంగా యూజ్ ఉంటుంది. అండ్ రేడియేషన్ పేషెంట్ టు పేషెంట్, ఎవరికైనా ఎముకల్లో నొప్పులు ఉన్నాయి, ప్రాబ్లం ఉంది, లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు రేడియేషన్ కూడా మేము కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. స్టేజ్ 1, 2 వచ్చేసరికి మార్పులు ఉంటాయి.
వాళ్ళకి సర్జరీ ఒకటి సరిపోవచ్చు కొంతమందికి రేడియేషన్ అవసరం పడవచ్చు. అవి ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఆ ట్యూమర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి ఒకప్పుడు బ్రెస్ట్ మొత్తం రిమూవ్ చేసేవాళ్ళు, ఇప్పుడు న్యూవర్ అడ్వాన్సెస్ వచ్చినాయి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని, వేరెన్ ఆ ట్యూమర్ ఎక్కడైతే ఉందో ఓన్లీ ఆ భాగం ఒక్కటే తీయడం జరుగుతుంది. ఎవరికైతే బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేశారో ఖచ్చితంగా వాళ్ళకైతే మాత్రం రేడియేషన్ ఇవ్వడం కంపల్సరీ. ఓకే. సో పాప్స్మియర్ విషయానికి వస్తే కనుక చాలామందికి ఈ పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటో తెలియదు. అసలు ఈ పాప్స్మియర్ టెస్ట్ అంటే ఏంటి, అంటే ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎంత గ్యాప్ ఇచ్చి చేయించుకోవాలి? సో పాప్స్మియర్ టెస్ట్ అనేది ఓపీడీ బేస్డ్ ప్రొసీజర్. అంటే ఓపీడీకి పేషెంట్ వస్తారు, పడుకుంటారు, ఎగ్జామిన్ చేస్తాం, పాప్స్మియర్ చేసి ల్యాబ్కి పంపిస్తాం, ఇంతే. ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి ఒక 5 minutes ప్రొసీజర్ అంతే. దీనికి ఏమీ సెడేషన్ కానీ ఎనెస్థీషియా కానీ ఏమీ అవసరం లేదు. దానికి ఒక పాప్స్మియర్కి ఒక చిన్న స్టిక్లా ఉంటుంది, చిన్న పుల్లలా ఉంటుంది, దానికి ఒక బ్రష్ ఉంటుంది. సో జనరల్ గైనిక్ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందో అట్లానే పడుకోపెట్టి ఎగ్జామిన్ చేసినప్పుడు ఆ బ్రష్ ఏదైతే ఉందో అది ఇలా చుట్టూ తిప్పడం జరుగుతుంది. అది తీసుకెళ్ళి ఒక లిక్విడ్ దాంట్లో పెడతారు. అది మళ్ళీ పెథాలజీ ల్యాబ్కి వెళ్ళి పెథాలజిస్ట్ మైక్రోస్కోప్లో చూడడం జరుగుతుంది. అప్పుడు రిపోర్ట్ ఇస్తారు, ఇందులో క్యాన్సరస్ సెల్స్ ఏమైనా అనిపిస్తున్నాయా, డౌట్ ఏమైనా ఉన్నదా, లేదంటే ఇంకేమి ఇన్ఫెక్షన్ లాగా ఏమైనా అనిపిస్తుందా, లేకపోతే నార్మల్గా ఉన్నదా అని. పాప్స్మియర్లో ఏమైనా సస్పిషన్ ఉంటే కనుక ఫర్దర్గా మళ్ళీ కాల్పోస్కోపీ అని ఒకటి ఉంటుంది, దాంట్లో చూసి అప్పుడు బయోప్సీ చేసిన తర్వాత ఫర్దర్ సబ్ స్టెప్స్ ఉంటాయి. ఓకే. ఇది 21 years అంటే 21 సంవత్సరం దాటిన ప్రతి మహిళ పోస్ట్ మ్యారేజ్ చేయించుకోవాలి. ఇది వన్స్ ఎవ్రీ 3 years చేయించుకోవాలి నార్మల్గా ఉంటే. ఓకే. మ్యారీడ్ ఉమెన్ మాత్రమే చేయించుకోవాలమ్మా? ఎస్, పోస్ట్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్నప్పుడు చేయించుకుంటారు. సో పోస్ట్ 21 years ఆఫ్ ఏజ్ దిస్ ఇస్ రికమెండెడ్ అనమాట. ఇది చేయించుకోవడం అవసరం. తర్వాత హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ అనేది కూడా ఇప్పుడు అవైలబిలిటీలోకి వచ్చింది. అది పాప్స్మియర్ కలిపి చేయించుకుంటే 5 ఏళ్ళకి ఒకసారి చేయించుకున్నా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే కనుక సో చాలామందికి అంటే ఇవి రావడానికి చాలామంది చెప్తూ ఉంటారు కొన్ని రీజన్స్ లైక్ క్లాత్స్ కానీ ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. సో ప్రివెంట్స్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండాలి అని అంటే కనుక? ముఖ్యంగా లైఫ్ స్టైల్ చేంజెస్, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, ఒబేసిటీ అనేది రాకుండా చూసుకోవాలి. ఈ 2 ముఖ్యమైనవి. ఓకే. మన చేతిలో మనం మార్చుకోగలిగినవి ఈ 2 కారణాలు ఉంటాయి. మిగతావి ఏంటి అంటే కొన్ని హార్మోనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లాంటివి ఉంటాయి, ఓసీ పిల్స్ అని, ఇవన్నీ కాంట్రవర్షియల్ రిస్క్ ఫ్యాక్టర్స్. అవి ఖచ్చితంగా దానివల్ల వస్తాయని చెప్పాం కానీ బట్ ఎస్. కాబట్టి ఇలాంటి వాటి నుంచి మనం కొంచెం యాక్టివ్గా ఉండడము, ఒబేసిటీని దూరం చేసుకోవడం వంటివి ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్కి మీరు ఫుడ్ కానీ వాటర్ ఇంటేక్ కానీ సో ఎలా సజెస్ట్ చేస్తారు? సో ట్రీట్మెంట్లో ఉన్న పేషెంట్స్కి ఎప్పుడు కూడా రెస్ట్రిక్షన్ అంటూ ఏమీ ఉండదు. మేము చెప్పేది ఏంటి అంటే హెల్దీ క్లీన్ ఫుడ్ తీసుకోండి, వాట్ ఎవర్ మీరు ఏం తీసుకోగలిగితే అది తీసుకోవచ్చు అంతే తప్ప అందరికీ కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అనేవి రికమెండెడ్ డైట్. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, బ్రెస్ట్ క్యాన్సర్ లేకపోయినా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నా తీసుకోకపోయినా. సో క్యాన్సర్ పరంగా ఫుడ్లో ఇది తింటే మంచిది కాదు, ఇది తింటే మంచిది అలా ఏం లేదు. ఏది కావాలన్నా వాళ్ళు తీసుకోవచ్చు. మేము ఎన్ష్యూర్ చేసుకునేది ఏంటి అంటే వాళ్ళు తీసుకునేది హెల్దీ క్లీన్ డైట్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కీమోథెరపీ వల్ల మళ్ళీ ఇమ్యూనిటీ అది తగ్గినా కానీ ఇన్ఫెక్షన్స్ అవి దూరంగా ఉండాలి కాబట్టి. అది కాకుండా బ్యాలెన్స్డ్ డైట్, హై ప్రోటీన్ ఉండాలి, తర్వాత ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వైటమిన్స్ ఉన్న రిచ్ ఫుడ్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోమని అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అలాగే క్యాన్సర్తో సఫర్ అవుతున్న లేడీ ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కనుక సో ఆ బేబీకి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఫ్యూచర్లో? సో తన సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఆ టైంలో? సో బేబీకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ చాలా రిమోట్, చాలా తక్కువ. ఇప్పుడు జన్యుపారంపర్యంగా వాళ్ళ ఇంట్లో జీన్ ఉంటే తప్ప అదేమి అట్లా స్ప్రెడ్ అయ్యేది కాదు. ఓకే. సో ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది, ఆ పేషెంట్ కండిషన్? సో ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. అది ఏ ట్రైమెస్టర్, మొదటి 3 నెలల్లో డయాగ్నోస్ అయ్యిందా, సెకండ్ 3 monthsలో డయాగ్నోస్ అయ్యిందా అని దాన్ని బట్టి ఉంటుంది. సో యూజువల్గా క్యాన్సర్ లేట్గా డయాగ్నోస్ అయింది అనుకోండి, మేము ఎట్లా చేస్తామంటే వి టెన్ టు కంప్లీట్ ద ప్రెగ్నెన్సీ. అంటే 34 weeks అలా దాటినంత వరకు వెయిట్ చేసి అప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం. కొన్ని కీమోథెరపిటిక్ డ్రగ్స్ లాంటివి ఈవెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు, ఇవ్వకూడదని ఏమీ కాదు.
సో అలా మేము మేనేజ్ చేసుకొని ఇస్తాము. వన్స్ ఇమీడియట్గా అయిన తర్వాత ట్రీట్మెంట్ మొత్తం కూడా లైన్లో పెట్టడం జరుగుతుంది. ఓకే. అంతే తప్ప స్పెసిఫిక్గా వస్తుంది బేబీకి కూడా స్ప్రెడ్ అవుతుంది అనేది ఉండదు. ఓకే. బట్ ఈ ట్రీట్మెంట్ అనేది ఏది కూడా బేబీకి ఎఫెక్ట్ అవ్వదు. ఏదైతే బేబీకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయో మందులు అలాంటివి చూస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఎప్పుడైనా కూడా బేబీ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ 3 monthsలో ఎక్కువగా ఉంటుందని ఉంటుంది కాబట్టి కీమోథెరపీ కూడా మొదటి 3 నెలల్లో ఇవ్వము. ఓకే. సో సెకండ్ థర్డ్ ట్రైమెస్టర్స్ వచ్చేసరికి కొన్ని కీమోథెరపీస్ ఇవ్వచ్చు. సో అలా చూసుకొని ఏవైతే బేబీకి మదర్కి సేఫో అవే ఆలోచించి దాని ప్రకారంగానే ఇస్తాం. ఓకే. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తగ్గిన మహిళల్లో మళ్ళీ ఫ్యూచర్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో రికరెన్స్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నప్పుడే, క్యూర్ రేట్స్ అనేది తక్కువ ఉన్నప్పుడే రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. స్టేజ్ 1లో రికరెన్స్ వచ్చే ఛాన్స్ 5%, వేరే స్టేజ్ 2లో రికరెన్స్ వచ్చే శాతం 5 to 10% వరకు ఉండొచ్చు. అదే స్టేజ్ 3కి వెళ్ళేసరికి కొంచెం రికరెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే. సో అలాంటి వాళ్ళకి మేము ఫాలోఅప్లోనే పెట్టుకుంటాం. 3 నెలలకు ఒకసారి వచ్చి కలిసి క్లినికల్ ఎగ్జామినేషన్ చూస్తాం. పేషెంట్ క్లినికలీ అంటే వాళ్ళకి ఏమైనా లక్షణాలు ఉన్నాయా అలాంటివన్నీ ఫాలోఅప్ పెట్టుకుంటాం. అందుకనే స్టేజ్ 1, 2లో నిర్ధారణ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళల్లో జబ్బు వెనక్కి వచ్చే ఛాన్సెస్ రిలేటివ్గా తక్కువ ఉంటాయి. ఓకే. సో అలాగే ఇప్పుడు ఈ క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో హెయిర్ లాస్ అవ్వడం, అలాగే చాలా వీక్ అయిపోవడం, కీమోథెరపీ జరుగుతున్నప్పుడు వీక్ అయిపోవడం, హెయిర్ లాస్ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మెంటల్గా కూడా కొంచెం డౌన్ అవుతూ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు, ఎలాంటి మోటివేషన్ ఇస్తారు? సో క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫైన్డ్ పీరియడ్ అంటూ ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ స్టేజే ఉందనుకోండి, క్యాన్సర్ థెరపీ అనేది 4 months 6 months ఇలా ఉంటుంది. సో వీళ్ళల్లో ఏంటి అంటే అయిపోతుంది, ట్రీట్మెంట్ అంటూ అవసరము. ట్రీట్మెంట్ క్యూర్ చేసుకోవడానికి వీ కౌన్సిల్ దెమ్ ఏంటి అంటే ట్రీట్మెంట్ అంటూ అవసరం ఫర్ యూ టు లీడ్ అ నార్మల్ లైఫ్. తర్వాత ఈ హెయిర్ లాస్ అనేది కూడా రివర్సిబుల్గా ఉంటుంది. ఇంకొకటి హ్యావ్ గుడ్ ఫుడ్, యాక్టివ్గా ఉండండి. దీనివల్ల కొంచెం మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకుంటే మర్చిపోతారు అట్లా. సో దిస్ ఈస్ హౌ వీ కౌన్సిల్ దెమ్ అనమాట. వీ ట్రై టు ఇన్కల్కేట్ వాళ్ళ లైఫ్ స్టైల్స్లోని ఏమైనా బుక్స్ చదువుకుంటారా, వాళ్ళ హాబీస్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ అంటే పేషెంట్ జబ్బు పరంగానే కాకుండా వీ ఆల్సో ఇంటరాక్ట్ విత్ రెస్పెక్ట్ టు దేర్ పర్సనల్ లైఫ్స్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ హాబీస్ వీటి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. వీ ఆల్సో గో ఇన్ టు ద పర్సనల్ లైఫ్స్ ఆఫ్ ద పేషెంట్ టు ద ఎక్స్టెంట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో అది కూడా డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వెన్ వాళ్ళకున్న ఇబ్బంది ఉన్నా కానీ మాకు చెప్తారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయగలమా అనేది కూడా చూస్తాం. అదే అడ్వాన్స్డ్ కండిషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కీమోథెరపీ కొన్ని రోజులు బ్రేక్ ఇస్తాం. బాగుంది, కంట్రోల్లో ఉంది ప్రాబ్లం అన్నప్పుడు కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేసుకుందరు. కానీ అలా పేషెంట్ టు పేషెంట్ అది పర్సనలైజ్డ్గా వెళ్ళాల్సి వస్తుంది, కానీ అందరికీ ఒకటే అని చెప్పం. సో ఇప్పుడు ఏంటి అంటే ఇట్స్ ఆల్ ఇండివిజువలైజ్డ్ అండ్ పర్సనలైజ్డ్. అంటే ఏ ఒక్క మనిషి మరొక మనిషికి సిమిలారిటీ ఉండదు. సో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్ ట్రీట్మెంట్ మైట్ బి డిఫరెంట్. ఓకే. వాళ్ళు తట్టుకునే విధానం వేరుంటుంది, మేము ఇచ్చేది వేరుంటుంది, మారుతూ ఉంటుంది. సో ఈ కీమోథెరపీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ఎన్ని డేస్ తర్వాత నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? లైక్ మళ్ళీ జుట్టు రావడం కానీ, లేదా అంటే ఆల్రెడీ వీక్ అయిపోయి ఉంటారు కాబట్టి నార్మలైజ్ అయ్యి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి. సో ఇది వీక్ అయిపోవడం అనేది కూడా అందరిలోని ఉండదు. టాలరెన్స్ అనేది కూడా మనిషికి మారుతుంటుంది. సో మేమేం చెప్తామంటే ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి, ఎక్కువ తినలేకపోయినా ఫ్రీక్వెంట్గా 2 hours ఏదో ఒకటి తీసుకోండి అని చెప్తాం. తర్వాత కీమోథెరపీ అయిన 4 weeks నుంచే హెయిర్ అనేది రావడం స్టార్ట్ అయిపోతుంది, చిన్నగా వచ్చినా కానీ. సో బై ద ఎండ్ ఆఫ్ 6 months to 1 year వాళ్ళకి ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ హెయిర్ వాళ్ళకి వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఓకే. సో అట్ ద ఎండ్ ఆఫ్ 4 weeks to 8 weeks అంటే 1 నెల 2 నెలలకి వాళ్ళు మళ్ళీ వాళ్ళ నార్మల్సీకి రావడం మొదలైపోతుంది. ఓకే. సో మెడికేషన్ అనేది మళ్ళీ ఏమైనా యూజ్ చేయాల్సి ఉంటుందా, ఇంకా ఆపేయొచ్చమా? అది క్యాన్సర్కి మారుతుంది. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో నేను చెప్పినట్టు హార్మోన్ పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. అందులో కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత హార్మోన్ టాబ్లెట్ పెట్టడం జరుగుతుంది. హార్మోన్ టాబ్లెట్ అట్లీస్ట్ 5 years అయినా ఇస్తామన్నమాట.
అదొక చిన్న టాబ్లెట్ ఉంటుంది, రోజు వేసుకోవాలి వాళ్ళు. దాంతోపాటు కాల్షియం, వైటమిన్ డి కూడా ప్రిస్క్రైబ్ చేయడం అవుతుంది. అదొక 5 to 7 years, మినిమమ్ 5 years సజెస్ట్ చేస్తాం. ఓకే. వేరాజ్ HER2 పాజిటివ్ ఉన్నదనుకోండి, అందులో ఏం చేస్తాము అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఒక 1 year వరకు ఆ HER2 టార్గెటెడ్ థెరపీ అని వచ్చింది. సో టార్గెటెడ్ థెరపీ యూస్ చేయడం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా ట్రీట్మెంట్ ఫ్రీ. సో ఈ ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది అన్నది కూడా ఏ రకమైన క్యాన్సర్ అన్న దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో జనరల్గా అంటే ఇప్పుడు మనకి ఆ లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకోవాలంటే చాలామందికి ఐడియా ఉండదు, అంటే ఎలా చూసుకోవాలి అని చెప్పేసి ముందుగానే భయపడుతూ ఉంటారు. సో ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అంటే ఎలా? సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి అంటే వాళ్ళుగా ఏమైనా చేంజెస్, మార్పులు ఉన్నాయేమో చూసుకోవడానికి అని చెప్పి అడ్వైస్ చేస్తాం. సెల్ఫ్ ఎగ్జామినేషన్లో ఒకటి చూడడానికి ఏమైనా అబ్నార్మాలిటీ ఉన్నదా, అంటే నిప్పులు ఏమైనా లోపలికి వెళ్ళిందా, లేకపోతే స్కిన్లో ఏమైనా, చర్మంలో ఏమైనా మార్పులు ఉన్నాయా, ఏమైనా గడ్డలా పైకి కనిపిస్తుందా, ఇలాంటివన్నీ చూడడం జరుగుతుంది. లేకపోతే ఏమైనా పొక్కుల్లాగా వచ్చినా, చర్మం ఊడిన, అల్సర్ అలాగే ఏమైనా అనిపించినా అని చూస్తారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఎగ్జామినేషన్ ఎవరి చేత్తో వాళ్ళు ఫీల్ అవ్వడం కూడా ఒక రకమైన సెల్ఫ్ ఎగ్జామినేషన్లో పద్ధతి. ఇది ఎప్పుడు చేయాలి అంటే ఎవ్రీ విమెన్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 25 years దాటిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా మేము సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు చేసుకోవాలి అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత, వెన్ బ్రెస్ట్ టిష్యూ నార్మల్గా డెన్స్గా ఉంటుంది, అదే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మార్పులు ఈజీగా మనం పట్టుకోవచ్చో అలాంటప్పుడు అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ప్రతి నెల వాళ్ళు చూసుకోవాలి. అయితే ఇది ఎలా చూసుకోవాలి అంటే ఫస్ట్ ఇదర్ పడుకొనైనా చూడొచ్చు, లేకపోతే నిలబడైనా చూడొచ్చు. లెఫ్ట్ బ్రెస్ట్ ఎప్పుడు కూడా రైట్ హ్యాండ్తో ఎగ్జామిన్ చేసుకోవాలి, రైట్ బ్రెస్ట్ ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్తో అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఏంటి అంటే ఈ 3 fingers యూస్ చేసుకొని ఎగ్జామిన్ చేసుకోవాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద బ్రెస్ట్, అక్కడ నుంచి మొదలు పెట్టుకొని సర్క్యులర్ మోషన్లోని చుట్టూ వరకు ఈ 3 fingersని ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా థంబ్ అనేది వాడకూడదు ఎగ్జామిన్ చేసినప్పుడు. ఎందుకు అంటే ఇట్లా ఎప్పుడైతే ఎగ్జామిన్ చేస్తారో అందరికీ కూడా ఒక లంప్ ఉన్నది అన్న ఒక ఫీలింగ్ వస్తుంది, అది తప్పు. సో సెంటర్లో మొదలు పెట్టుకొని రైట్ హ్యాండ్ వాడి లెఫ్ట్ బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసినప్పుడు సెంటర్లో మొదలు పెట్టుకొని పెరిఫరీకి వెళ్ళాలి. దట్ ఈస్ హౌ ఎగ్జామిన్. పడుకున్నప్పుడు కూడా చంకలో కూడా చూసుకోమని అడ్వైస్ చేస్తాం. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మహిళలు ఎంతగానో బాధపడే అంటే సఫర్ అవుతున్న ప్రాబ్లం బ్రెస్ట్ క్యాన్సర్. సో చాలా వివరంగా చెప్పారు, అలాగే మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లోనే గుర్తించాలంటే ఎవరైనా కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ కనీసం 6 నెలలకు ఒకసారైనా చేసుకుని ఏవైనా అనుమానాలు ఉంటే గనక డాక్టర్ని సంప్రదిస్తే ఎర్లీ స్టేజ్లోనే దీన్ని నివారించవచ్చని చెప్తున్నారు డాక్టర్ సింధూరా గారు. మరి ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.